అలిపిలో మేమేమేమి షాపింగ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మీరు బోట్ హౌస్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఇంకా మేము బోట్ హౌస్ పూర్తి చేసి రిటర్న్ అయ్యేటప్పుడు ఇవి మొత్తం మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది షాపింగ్. ఫస్ట్ ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ చీరలు నేస్తారు, కింద పైన షాప్ ఉంటుంది. ఇలా చీరలు నేయడం అయితే నేను ఫస్ట్ టైం ఇలా చూడడము. ఇంకా కలర్ఫుల్గా ఏమో చీరలు ఏం తయారు చేయట్లేదు, ఓన్లీ ఒక కలరే వైట్. ఇంకా అంచులు చేంజ్ చేస్తున్నారు, ఇంకా గోల్డ్ బ్లూ అలా చేంజ్ చేస్తున్నారు. ఒక చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరికన్నా ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఒక 7-8 డేస్ పడుతుంది అనుకుంటున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక పైన షాపు ఎంటర్ అవగానే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా పైన చీరలే కాదు, ఇంకా చిన్నపిల్లలకు కానీ ఇంకా అన్ని రకాలు తయారు చేస్తారంట. పైన అన్నీ అమ్ముతారు, కానీ ఇక్కడ ఎక్కువ చీరలు చూస్తుంటారు, ఎక్కువ జనాలు చీరలే చూస్తున్నారు. ఇంకా చీరల రేట్ ఎంత అవి కూడా చూపిస్తాను, చూడండి. కేరళ స్టైల్లో ఇంకా అన్నీ సేమ్ శారీలే ఉన్నాయి. ఇవైతే నేను అంత తీసుకోలేదు, కొంచెం కలర్ఫుల్గా ఉండే చీరలు చూసాను, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. ఈ చీర అయితే 1480 రూపాయలు పడింది. ఇదైతే నాకు చాలా ఎక్కువ రేట్లు అనుకున్నాను. ఇక్కడ చీరలు అన్నీ కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. నేను తక్కువ ఉంటాయని వచ్చాను, కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంత చూపించాను కదా, ఆ చీర ఎంత ఉంటుందో గెస్ చేసి చెప్పండి. నేనైతే 1480 రూపాయలు ఎక్కువ అనుకుంటున్నాను. ఇంకా మేమైతే ఒక పంచ తీసుకున్నాము, ఇదైతే మాకు 1000 రూపీస్ పడింది. కింద షాపింగ్ చేసాం, దాని పక్కనే ఉంటుంది స్పైసెస్ది కూడా షాపింగ్. ఇంకా స్పైసెస్ అంటే చెక్క, మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఇవి పండిస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఆయుర్వేదిక్ సంబంధించి ఇంకా కొన్ని నాటు వైద్యాలు అంటారు కదా కొంతమంది, అలా మెడిసిన్స్ కానీ అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ హనీ కానీ కాఫీ, హనీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా అందులోనే చాక్లెట్లు ఉన్నాయి. చాక్లెట్లు అయితే చాలా రకాలు, ఇంకా కొన్ని షుగర్ ఫ్రీ ఉన్నాయి, షుగర్ ఉన్నాయి. మేము ఇంకా జెల్లీలు టైప్ చాక్లెట్లు కానీ జెమ్స్ కానీ, ఇంకా చిన్నపిల్లలు ఈ షాప్ చూస్తే ఇంక వదిలి పెడతారా. ఇంకా మా పాప కూడా ఏడ్చి చాక్లెట్లు కొన్నది. మేమైతే షుగర్ ఫ్రీ చాక్లెట్లు కొన్నాము, ఒక 100 గ్రామ్స్ కొన్నాము. ఇది 200-250 పడింది. ఇంకా మ్యాంగోస్ అంట, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ అంట, ఇంకా ప్రతి చాక్లెట్లు చాలా రకాలు ఉన్నాయి. చాక్లెట్ షాప్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా మనం చాక్లెట్లు ఎక్కువ బ్రౌన్ కలర్లో చూస్తాం కదా, ఇక్కడ అలాగే అన్ని రెయిన్బో కలర్స్ ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలు వస్తే మాత్రం ఈ షాపుకి తీసుకురావద్దు. ఇంకైతే ఇదైతే సిప్ షాపు. ఇంకా తెలుసు కదా ఆలు, ఇంకా బనానా సిప్స్ ఉంటాయి కదా, ఇంకా అవి ఇక్కడ ఎక్కువ అమ్ముతున్నారు, బనానా సిప్స్. నెక్స్ట్ ఇంకా అలిపి లైట్ హౌస్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఇంకా లోపలికి రాగానే ఒక మినీ పార్క్ లాగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇంకా లైట్ హౌస్ ముందు ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా కొంచెం పార్కు లాగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా లైట్ హౌస్ లోపలికి వస్తే స్టెప్స్ అయితే చాలా చిన్నవిగా ఉన్నాయి. కొంచెం చిన్నపిల్లలు కానీ కొంచెం ఏజ్ వాళ్ళు అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే అవి కొంచెం స్లిప్ అవుతున్నాయి. ఎక్కడానికి కూడా ఎక్కువ గ్యాప్ లేదు, చాలా మరీ చిన్నగా కొంచెం ఓల్డ్ దాళ్ళు ఉంది, చాలా చిన్నవిగా ఉన్నాయి. దాంతో క్రాస్గా ఉన్నాయి, కొంచెం ఎక్కుతుంటే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంకా ఫైనల్లీ పైకి వచ్చేసాము. స్టెప్స్ అయితే చాలా కష్టంగా ఉంది. లోపలైతే ఒక లైట్ ఉంది, అదైతే కొంచెం వెరైటీగా ఉంది. దాన్ని అవేం తీయనీయలేదు లైట్ హౌస్ లోపల లైటు. ఇంకా పైన అయితే చూడండి, ఇంకా వ్యూ మొత్తం కనపడుతుంది, అలిపి మొత్తం. ఇంక ఇటు సైడ్ సముద్రం కూడా ఉంది, చూడండి చిన్నగా కనపడుతున్నాయి.
కానీ చాలా వేడిగా ఉంది పైన అయితే. ఇంకా చూడండి సముద్రం ఎంత బాగా కనపడుతుందో. సముద్రం దగ్గర కొన్ని షిప్పులు కానీ బోట్లు కూడా కనపడుతున్నాయి. ఇది అరేబియా సముద్రం వ్యూ. చాలా బాగుంది చూడడానికైతే. ఇంకా లైట్ హౌస్ దగ్గర అయితే ఇంకా మాకు ఆటోకి 50 రూపీస్ తీసుకున్నారు. రాను పోను 100 రూపీస్. ఇక్కడ ఒక 50 రూపీస్ ఎంతో టికెట్స్ ఉంటుంది, ఎంట్రన్స్ టికెట్స్. ఒక 150 రూపాయలు అంతే, అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. ఇది లైట్ హౌస్. కానీ లైట్ హౌస్ ముందు చాలా బాగుంది, చెట్లు కానీ కూర్చోడానికి చాలా చల్లగా ఉంది. ఇంకే మా అలెప్పి షాపింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్లు ఉన్నా